ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. భయపడకుండా, ఏ నిజాన్ని దాచకుండా అన్నీ గుర్తు తెచ్చుకొని నాతో చెప్పు. ఆ రోజు రిసార్ట్కి ఎందుకెళ్ళావు? ఎవరిని కలవడానికెళ్ళావు? మహేష్ని కలవడానికి వెళ్ళాను. మహేష్కి నీకు మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏంటి? ఏ రిలేషన్ లేదు తనతో. వాడు నన్ను ఒక విషయంలో బ్లాక్మెయిల్ చేసి రిసార్ట్కి రమ్మని పిలిచాడు. క్లియర్గా చెప్పు. వన్ అవర్లో రాకపోతే నేను నీ ఫొటోస్ ని పూర్తిగా మార్చేసి రకరకాల సైట్లలో పోస్ట్ చేసేస్తా. అది మేడం జరిగింది. సో ప్రకాష్ అని అతనితో నువ్వు క్లోజ్గా ఉన్న ఫోటోలు చూపించి ఈ మహేష్ అనేవాడు నిన్ను బ్లాక్మెయిల్ చేశాడన్నమాట. అవును మేడం. లహరి, ఇంతకీ ఈ ప్రకాష్ అనే వ్యక్తిని వదిలేసి నువ్వు వేరే అతను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ప్రకాష్ అనేవాడు కరెక్ట్ పర్సన్ కాదు. వాడు కూడా నన్ను బ్లాక్మెయిల్ చేశాడు. ప్రకాష్ అనన్య వదిన వీళ్ళు ఇక్కడెందుకున్నారు? ఇక్కడ బ్లాక్మెయిలర్ కదా ఉండాలి. డివోర్స్ పేపర్స్ కాపీ తీసుకున్నావా? ఇంకా వాళ్ళు కోర్టు నుంచి బయటికి రాలేదు. అనన్య వదినతో కలిసి నా మీద, నా కుటుంబం మీద ఇంత కుట్ర పన్నావా? ఓ, అసలు కథ ఇక్కడుందన్నమాట. గుడ్. లహరి, మహేష్కి నువ్వు మత్తు మందిచ్చి ఆ ఫోటోలను తెచ్చుకోవాలని ఒంటరిగా అంత రిస్క్ తీసుకొని అతను పిలిచిన చోటికి వెళ్ళావు అంటే అంత ధైర్యం ఎలా చేశావు? ఈ విషయంలో నిన్నెవరైనా మోటివేట్ చేశారా? అవును మేడం. నువ్వు వాడి దగ్గరికి వెళ్ళు. వాడు చెప్పినట్టే చేస్తున్నట్టుగా నటించు. ఆ తర్వాత మెల్లిగా వాణ్ణి దారిలోకి తెచ్చుకొని మత్తు మందిని జ్యూస్ లో కలిపి వాడి చేత తాగించు. ఇంకేముంది? ఆ తర్వాత నీ ప్రాబ్లం ఇదిగో మత్తు మందం. ధైర్యంగా వెళ్ళు.